ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడిని నిరసిస్తూ సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ జరుగుతుంది. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబటి రాంబాబు అంతా ఉన్నారు. సార్, ఈ దాడిని ఏ రకంగా చూస్తారు? చాలా దురదృష్టకరం అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ల దాడి చేసి ఆయన గాయపరిచినటువంటి సంఘటన నిజంగా చాలా బాధాకరమైనటువంటిది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి సంఘటనలను ప్రజలందరూ ఖండించాలి, పార్టీలకు అతీతంగా కూడా ఖండించాలి. నేను మనవి చేస్తున్నా, గత కొంతకాలంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా ఆక్రోశాన్ని ప్రదర్శిస్తున్నారు, కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. వాళ్ళందరూ కలిసిన ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాలేమని, చిత్తుగా ఓడిపోతామని సిద్ధం సభల తర్వాత, అలాగే బస్సు యాత్ర తర్వాత వారికి అర్థమైన తర్వాత ప్రజల్ని రెచ్చగొట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడులు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారనేది నా ఆరోపణ. దీనికి ఆధారాలు కూడా త్వరలో బయటపడతాయని కూడా నేను మనవి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడైతే అధికారం రాదు అని తెలుసుకుంటాడో అప్పుడు హింసను ప్రోత్సహిస్తాడు. అది చంద్రబాబు నాయుడు గారి నైజం, చంద్రబాబు నాయుడు గారి తత్వం. చంద్రబాబు నాయుడు గారు ప్రజానాయకుడు కాదు, కేవలం మ్యానిపులేషన్తో చేసేటటువంటి ఒక దుర్మార్గమైన రాజకీయవేత్త. ఆ దుర్మార్గమైన రాజకీయవేత్తకు ఈ రోజుతో ఆయనకి రాజకీయ సమాధి కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కూడా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. పథకం ప్రకారమే ఈ దాడి జరిగిందంటారా? ఖచ్చితంగా పథకం ప్రకారమే. విజయవాడ వెళ్ళిన తర్వాత ఎందుకు జరిగింది? విజయవాడకు వాళ్ళకి ఏదో బలమైన కేంద్రం అనుకుంటున్నారు అనుకుంటాను నేను అనుకోవటం. ఈ ప్రాంతం అంతా తిరిగి వెళ్ళారు, అందరూ పూలు చల్లారు, అక్కడికి వెళ్ళి రాళ్లు కొట్టేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కుట్రపూరితంగా చేసినటువంటి వ్యవహారంగానే మేమందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను భావిస్తూ ఉన్నాము. దీన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ఎదుర్కోవాలనేది కూడా మా ఉద్దేశం. మేము కూడా రాళ్ళు వేస్తే ఏమైపోతాడు చంద్రబాబు నాయుడు ఒకసారి గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నాం. కానీ అలాంటి పద్ధతులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించదు. దీన్ని ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే దీన్ని ఎదుర్కొనేటటువంటి కార్యక్రమం చేస్తామని, నిరసనలు కూడా అదే ప్రజాస్వామ్య పద్ధతుల్లో తెలియచేస్తామని, త్వరలోనే దోషుల్ని పట్టుకొని శిక్షించేటటువంటి పరిస్థితులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కొంతమంది తెలుగుదేశం నాయకులు, కన్నా లాంటి వాళ్ళు కూడా ఇది ఒక డ్రామా అని చెప్తున్నారు. తెలుగుదేశం నాయకులకి డ్రామాలు ఆడే అలవాటు ఉంటుంది. లేదు, ఎవరన్నారు ఇందాక, మా కన్నా ఆయనకి ఆ మధ్యన గుండె జబ్బు వచ్చి చేరాడు, సర్టిఫికేట్ చూపించమనండి. డ్రామాలు ఆడటం కన్నాకు అలవాటు, డ్రామాలు ఆడటం చంద్రబాబుకు అలవాటు. చంద్రబాబుని స్కామ్ కేసులో జైల్లో పెడితే ఒళ్ళంతా దద్దులు వచ్చి పగిలిపోయాడని డ్రామాలు ఆడారు, గుండె జబ్బని డ్రామాలు ఆడారు. ఇలాంటి పిచ్చి డ్రామాలు ఆడేది ఆ చంద్రబాబు నాయుడికి, ఆ చంద్రబాబు నాయుడు వెంట ఉన్న కన్నా లక్ష్మణానికి, లేదా ఆయన వెంట ఉన్న అచ్చెం నాయుడికి ఈ డ్రామాలు ఆడే అలవాటు ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు డ్రామాలు ఆడేటటువంటి మనిషి కాదు అనేది కూడా గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోమని కూడా కోరుతూ ఉన్నా. అంటే ఈ గుంటూరు జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో, కృష్ణా జిల్లాలో అంత ప్రజాదరణ రాదు అని తెలుగుదేశం నాయకులు ఊహించారు. కానీ ఊహించిన దానికన్నా ఎక్కువ బస్సు యాత్రకు ఆదరణ వచ్చింది. ఇది ఒకరు పిలిస్తే వచ్చిన ప్రజాదరణ కాదండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమతో ప్రజలు ఉన్నారనేది వ్యక్తమవుతున్నటువంటి సందర్భం. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. పబ్లిక్ మీటింగ్స్కే కాదు, రోడ్ షోలకు కూడా వ్యాను దగ్గరకు వచ్చి అవ్వలు, తాతలు, విద్యార్థులు, మహిళలు, అందరూ యువకులు, అందరూ ప్రజలు కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరూ వచ్చేస్తున్నారు. వచ్చి ఆయన గుండెకు హత్తుకోవాలని చూస్తున్నారు. ఆ ప్రజాదరణ చూసిన తర్వాత భరించలేక కుట్రలు చేసి ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలను, హతమార్చాలను నీచమైన కుట్రలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మూల్యం చెల్లించక తప్పదు అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. కృష్ణా, గుంటూరు జిల్లాలైనా, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలైనా, రాయలసీమ అయినా, కోనసీమ అయినా, ఈ రాష్ట్రంలో ఏ గ్రామమైనా, ఏ జిల్లా అయినా జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తూనే ఉంటుంది. ఉండకొందికి ఇంకా ఆదరణ పెరుగుతుంది. రేపు 13వ తారీఖు పోలింగ్కి వెళ్ళేసరికి అద్భుతమైన ఆదరణ చూస్తారు. చూసి ఆశ్చర్యపోతారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. రాజకీయాల్లో ఎలాంటి దాడులు ఎలా చూస్తారు?
చాలా దురదృష్టకరం. ఇలాంటి దాడుల్ని ప్రజాస్వామ్యవాదులందరూ ఖండించవలసిందే. ఇలాంటి దాడుల్ని ప్రోత్సహించే వాళ్ళని శిక్షించవలసిందే. కుట్రలు చేసేవారిని ప్రజాస్వామ్య పద్ధతుల్లో శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కార్యకర్తలకు ఫైనల్ గా ఏం చెప్తారు? అందరూ ఆవేదనతో ఉన్నారు. ఇది జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన. ఓర్పుగా ఉండండి. ప్రజాస్వామ్యం ఇది. మనం కూడా రెచ్చిపోతే ఒక్క నిమిషం కూడా చాలదు. రెచ్చిపోవలసింది కాదు. ఇది ప్రజాస్వామ్య దేశం. ఇది చట్టాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే అన్నీ జరుగుతాయి. దోషులు శిక్షించబడతారని నమ్ముతున్నాను. చంద్రబాబు లాంటి కుట్రపూరితమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తుల్ని ఈ ఎన్నికల్లో రాజకీయ సమాధి చేయబోతున్నారు. ఆయన వెంట వెళ్ళినటువంటి దత్తపుత్రుడైనటువంటి పవన్ కళ్యాణ్ కూడా రాజకీయంగా సమాధి కాబోతున్నారు. అందువల్ల మనం ఏ విధమైనటువంటి ఓర్పుని వీడుకోకుండా ఓర్పుతో వ్యవహరించాలి కార్యకర్తలందరూ అని హృదయపూర్వకంగా వారికి చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను. అంబటి రాంబాబు ఒకటే చెప్తున్నారు, ఒక పథకం ప్రకారం ఈ దాడి జరిగింది. మేమంతా సిద్ధం. బస్సు యాత్రకు అద్భుతమైన స్పందన వస్తుంది ప్రజల నుంచి, అన్ని జిల్లాల నుంచి ఇదే స్పందన వస్తుంది. దీన్ని ఓరవలేక ఈ దాడికి పాల్పడ్డారని కూడా చెబుతున్నారు. కార్యకర్తలంతా సమన్వయం పాటించాలని కూడా చెప్తూ ఉన్నారు.